నిరుద్యోగులందరూ డిఎస్సి వాయిదాకు 2 నెలలు అడుగుతున్నారు. గ్రూప్ అభ్యర్థుల యొక్క నిరసన వేరు, మా నిరసన వేరు. అన్ని సిలబస్లు ఒకేసారి పెట్టి అన్ని ఒకే ఎగ్జామ్లు ఒకేసారి పెట్టి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి మేము? ఒక 5 మంది పంపి ఒక 5 మంది లోపల పంపించాలి. డిఎస్సికి 11,000 అంటున్నారు. 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. లక్షలాది మంది నిరుద్యోగులు ఖాళీ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు చదివే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పెద్ద మొత్తంలో డిఎస్సి అభ్యర్థులు మేము సిలబస్ హెవీగా ఉంది. మొన్ననే టెట్ రాసినాం. తక్కువ టైంలో ఇంత సిలబస్ మేము పూర్తి చేయాలంటే మాకు కాస్త సమయం అని అడుగుతున్నాం. మొన్న ధర్నాలో కూడా ఇదే చెప్పినాం. గ్రూప్ అభ్యర్థుల యొక్క నిరసన వేరు, మా నిరసన వేరు. మాకు కావాల్సింది పోస్ట్పోన్, వాళ్ళకి కావాల్సింది పోస్ట్పోన్. అయితే ఈ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏంటంటే వ్యతిరేకంగా చేసిండు. మాకు సమయం ఇవ్వకుండా వాళ్ళకు సమయం ఇచ్చిండు. మాకు ఇంకొక నోటిఫికేషన్ ఇస్తారట. సార్ నోటిఫికేషన్ వేస్తే మళ్ళీ రాసుకోవడానికి సమయం ఉంది. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇచ్చారు. మొన్ననే టెట్ రాసినాం కాబట్టి మాకు సమయం కనీసం ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలి డిఎస్సి. అదే మా ప్రధాన డిమాండ్. అన్ని సిలబస్లు ఒకేసారి పెట్టి అన్ని ఒకే ఎగ్జామ్లు ఒకేసారి పెట్టి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి మేము? మేము డిఎస్సి అభ్యర్థులు మేము ఎక్కువ ఏం కోరట్లేమండి. కేవలం మాకు సమయం కేటాయించండి. నోటిఫికేషన్ కోసం ఇంతగానో
ఉద్యమాలను తొక్కిపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతాం మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతాము. ఒక ఇన్నోవా చెప్పి ఇన్నోవా చెప్పి ప్రభుత్వం ఈ విషయం లోపల సానుకూలంగా స్పందించి వాయిదా వేయాలని చెప్పి నేను గ్రూప్ 2 వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉంది. విద్యార్థులకు డిఎస్సి సరిపోతుంది. గ్రూప్ 2 డిఎస్సి ఒక 2 నెలలు వాయిదా వేయాలని చెప్పి నేను డిఎస్సి 2 నెలలు గడువు ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే డిగ్రీ కాగానే పోస్టులు ఉన్నాయి, ఎస్డబ్ల్యూ అయిపోగానే డిఓ పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత 2 నెలలు చదువుకోవడానికి ఒక 2 నెలలైనా టైం కావాలని అడుగుతున్నాం. కాదని రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతాం సార్. పర్మిషన్ కావాలి కాదు, రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతాం సార్. కమిషనర్కి ఇచ్చి వెళ్ళిపోతాము. ఇది ఒక్కటే, ఒక 5 పంపి ఒక 5 మంది లోపల పంపించాలి. అడగండి, మీరు అడగండి. మేము ఉంటాము, మీడియాతో మాట్లాడతాం సార్. రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతాం సార్. మేము ఇక్కడ ఏమి చేయడానికి పర్మిషన్ మీకు ఫోన్ చేసినా మీరు మీకు ఫోన్ కలవలేదు. సార్ ఇట్రండి సార్ చెప్పండి సార్. ఏంటి సార్ డిమాండ్ ఏంటి చెప్పండి సార్. మీరు రిప్రజెంటేషన్ మీరు ఒక రిప్రజెంటేషన్ కదా నిరుద్యోగులందరూ డిఎస్సి వాయిదాకు 2 నెలలు అడుగుతున్నారు. పరీక్షలు ఒకదాని వెంబడి ఒకటి వరుసగా ఉన్నాయి. ఒకటి డిఎస్సికి 11,000 అంటున్నారు, 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం 25,000. పార్లమెంటులో కూడా 25,000 ఖాళీలు చెప్పారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారు. ఇంకొక విషయం, ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలు చదివే ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేయరా? ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మారట్లేదు. ఇలాంటి నాయకులు ఎంతమంది సపోర్ట్ చేసినా నమ్మక నీరెత్తినట్టుగా ఏ ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కారణం ఈ ప్రభుత్వం నిరుద్యోగుల మద్దతుతో వచ్చింది. సానుకూలంగా స్పందిస్తారని నేను భావిస్తున్నా. భావించకపోతే తప్పదు. ముఖ్యమంత్రి గారు పాజిటివ్ గా స్పందించాలి. వీళ్ళ సమస్యల మీద చర్చించాలి. పోస్టులు పెంచడం లోపల, వాయిదా వేయడం లోపల నిరుద్యోగుల డిమాండ్ సమంజసమైంది. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుంది తప్పితే వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాట అంటే వేయట్లేదు. కారణం ఏంటంటారు మీరు? అంటే తప్పనిసరి స్పందిస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకు రాజకీయంగా అనేక సమస్యలు ఉండొచ్చు. అయితే మేము దీని మీద ఆలోచించాలి, స్పందించాలని ముఖ్యమంత్రి గారు ఈ రోజు స్పందన వస్తుందంటారు సార్? తప్పనిసరి. నిరుద్యోగులను తొక్కిపెట్టే ప్రయత్నాలు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి